ముఖ్యమంత్రి గారు పోయిన అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ మా ప్రభుత్వంలో తరుగే తీయడం లేదు, అసలు తరుగు ప్రశ్నే లేదు మా ప్రభుత్వంలో అని చాలా గొప్పగా అసెంబ్లీలో భారీ డైలాగులు కొట్టిండ్రు. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలో ఒక జట్టి రాజు అనే ఒక రైతు 10 కిలోల తరుగు తీస్తున్నారని ఆత్మహత్యా యత్నం చేసుకున్నాడు. క్వింటాల్కు 10 కిలోల తరుగు తీస్తున్నారు. రేవంత్ రెడ్డి చెప్తాడు అసలు తరిగే తీస్తలేరు మా ప్రభుత్వంలోనే అసెంబ్లీలో చెప్తాడు. ములుగు జిల్లా సీతక్క గారి నియోజకవర్గం గోవిందరావుపేట మండల కేంద్రం, అదే గ్రామంలో జట్టి రాజు అనే రైతు 10 కిలోల తరుగు తీస్తుంటే పురుగుల మందు దాగి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసిండ్రు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు చూస్తే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే తాలు తరుగు పేరుతో రైతులకు అన్యాయం జరుగుతుందని చెప్పి ఇలా అనేక చోట్ల ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. సకాలంలో వడ్లు కొనడం లేదు, మొలకెత్తుతున్నాయి. మొన్న నా నియోజకవర్గం ఇరుకోడు గ్రామంలో నేను వెళ్తే వడ్లు వర్షం పడి ప్రభుత్వం కొనకపోవడం వల్ల మొత్తం మొలకలెత్తినాయి. మొలకలెత్తి రైతులు అసలు 600-700 క్వింటాలకు ప్రైవేట్ వాళ్ళకు అమ్ముకుంటున్న పరిస్థితి. అంత దారుణమైన పరిస్థితి క్షేత్రస్థాయిలో ఉంది. ఇవాళ కొనుగోలు కేంద్రంలో కొన్న వడ్లు కూడా సకాలంలో తరలించక సంచులు తడిచిపోతున్నాయి. 3-4 రోజులు కొనుగోలు కేంద్రంలో అసలు వారం 10 రోజులు అవుతుంది, కొన్నాక కూడా 3-4 రోజుల దాకా మిల్లులు దించుకోవడం లేదు. అంటే ఒక్కొక్క రైతు 10 రోజులు ఉంటుండు కళ్ళంలో. వడ్లు తెచ్చినప్పటి నుంచి మిల్లులో దించే వరకు 10 రోజులు పడిగాపులు గాయాల్సి వస్తూ ఉంది. మరి బాయికాడ బర్రేం కావాలి, దుడ్డేం కావాలి, మళ్ళీ వానకాలం వర్షాలు పడుతున్నాయి, వర్షాకాలానికి రైతు సమాయత్తం కావాలన్నా వద్దా? 10 రోజులు పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి కళ్ళాల్లో రైతులు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడితే ఏంటి? ఎందుకంటే ఇక్కడ వడ్లు ఆరబెట్టడానికి వడ్లు కొనడానికి వారం రోజులు పడుతుంది, మళ్ళీ లోడ్ అయినాక రైస్ మిల్లులో దించుకోవడానికి 2 రోజులు 3 రోజులు పడతా ఉంది. రైస్ మిల్లులో దిగి రైతు సంతకం పెట్టేదాకా అక్కడ ఉండాల్సి వస్తుంది. 10 రోజులు రైతు తాము పండించిన పంట అమ్ముకోవడానికి ఈ ప్రభుత్వంలో ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. ముఖ్యంగా ఈ ప్రభుత్వం చాలా విషయాలు చెప్తూ ఉంటారు. మాటలు ఘనం, చేతలు శూన్యం. ఈరోజు కొనుగోలు కేంద్రాల్లో కనీస వసతులు లేకపోవడం వల్ల, నీడ లేకపోవడం వల్ల, త్రాగునీటి వసతి లేకపోవడం వల్ల, రోజుల తరబడి ఎండలో ఉండడం వల్ల పిట్టల్లాగా రైతులు చనిపోతూ ఉన్నారు. నిన్న మహబూబాబాద్ జిల్లా పోచంపల్లి గ్రామంలో గొగులోతు కిషన్ అనే రైతు నిన్న కూడా చనిపోవడం జరిగింది. ఇలా గొగులోత్ కిషన్ ఎందుకు చనిపోయిండు? రోజుల తరబడి అక్కడ ఉండి గొగులోత్ కిషన్ రోజుల తరబడి ఆ పంట అమ్ముకోవడానికి కొనుగోలు కేంద్రంలో ఉండి తీవ్రమైన వడదెబ్బకు లోనైపోయి గొగులోత్ కిషన్ గారు నిన్న మహబూబాబాద్ జిల్లాలో చనిపోవడం జరిగింది. అదేవిధంగా 15th ఏప్రిల్లో జగిత్యాల జిల్లాలో ధారూరు గ్రామంలో వడదెబ్బ దాకి జలపతి రెడ్డి అనేటువంటి రైతు కొనుగోలు కేంద్రంలోనే వడ్ల కుప్ప మీదనే చనిపోయినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏప్రిల్ 21వ తేదీ మహబూబాబాద్ జిల్లా తొర్రూరు గ్రామంలో ప్రేమలత గారు, మహిళా రైతు, హనుమాన్ల ప్రేమలత గారు మహిళా రైతు వడదెబ్బ తగిలి తొర్రూరులో వారు వడ్ల కుప్ప మీదనే చనిపోయినటువంటి పరిస్థితి. అదేవిధంగా నెల్లుకుదిరి మండలం మదనతుర్తి గ్రామంలో బిర్రు వెంకన్న, చూడండి వడ్ల మీదనే బిర్రు వెంకన్న అనే రైతు వడ్ల మీదనే చనిపోయినటువంటి పరిస్థితి. ఎండ దెబ్బ తగిలి కళ్ళంలోనే తాను ఆరుగాలం కష్టపడి పండించిన పంట మీద, ధాన్యం మీదనే చనిపోయినటువంటి బిర్రు వెంకన్న దృశ్యం ఇది. అదేవిధంగా మన జనగామ నియోజకవర్గం చేర్యాల మండలంలో ఆకునూరి గ్రామంలో చింతకింది హనుమయ్య అనేటువంటి రైతు అక్కడే కళ్ళంలోనే మరి ధాన్యం అమ్ముకోవడానికి వచ్చి అక్కడే చనిపోవడం జరిగింది. అంటే ఈ రకంగా ధాన్యపు రాశులే సాక్షిగా కొనుగోలు కేంద్రాల్లోనే రైతు మరణాలు జరుగుతూ ఉంటే ఈ ప్రభుత్వానికి చీమ గుట్టినట్టు కూడా లేదు. ఈ మరణాలు సహజ మరణాలు కావు, ఇవి రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల జరిగినటువంటి మరణాలు. ఈ మరణాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఈ రైతులకు ఒక్కొక్కరికి 25 లక్షల ఎక్స్గ్రేషియా ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఇవి సహజ మరణాలు కావు.
ఒక రకంగా చెప్పాలంటే ఇవి ప్రభుత్వ హత్యలు, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగినటువంటి మరణాలు.